సంవత్సరాల తర్వాత ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చి రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు ఆ రెడ్ బుక్ భయం పట్టుకొని ఎక్కడ దాక్కున్నాడో మరి వాడికే తెలియాలి. వాడే మాజీ బూతుల మంత్రి కొడాలి నానిగాడు. వీడు వస్తూ వస్తూ బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది కదండి, ఒకరు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, వాడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అని డైలాగ్ పట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు రెడ్ బుక్లో రాసినా లోకేష్ గారికే ముప్పు రిస్క్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి పేరు తన బుక్ రాసుకున్న లోకేష్ గారికే రిస్క్ అటండి. అంటే ఇలాంటి డైలాగులు చెప్పే వైసీపీని 151 స్థానాల్లో ఉన్నదాన్ని 11 స్థానాలు తీసుకొచ్చిన గనులు ఇలాంటి వాళ్ళే. అయితే వీడి గతంలో చెప్పిన ఒక 2 డైలాగులు మీకు గుర్తు చేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు, నువ్వు కుప్పంలో గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏడుతున్నాడు రా రే కొడాలి నాని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రతిపక్షంలో కూర్చోబెడితే నేను రాజకీయాలు వదిలేస్తా అన్నాడు. రే ప్రతిపక్షంలో 11 సీట్లతో కూడా ప్రతిపక్షం లేకుండా చేశారా. మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు రెడ్ బుక్ అంటే దాన్ని వివరించమంటున్నావురా. రెడ్ బుక్ అంటే ఎంత భయపడిందో మీ వైసీపీ, మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు. ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఇదే రెడ్ బుక్ కోసం ఇంగ్లీష్లో వివరించాడు. అంటే నేను చెప్పనవసరం లేదు, ఇంకా వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయరా. ఇకపోతే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇదేంటి అంటే దీనికోసం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ మెంబరు రాఘవ్ చెద్దా గారు పార్లమెంట్లో చాలా చక్కగా ప్రస్తావించారు. అంటే పేదవాడు పడుతున్న కష్టాలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ప్రజలు పడుతున్న బాధలు, ఇలాంటి విషయాలపైన వైసీపీ నాయకులు మాట్లాడితే బాగుంటుంది తప్పగానే ఇంకా రప్ప అని మీరు అధికారంలో ఉన్నారు, మేము అధికారంలో వస్తే సినిమా చూపిస్తాం, మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటే మరి ఎదవల్లారా. ఇంకా మీలో మార్పు రాకపోతే ఎట్లారా. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు ఇలాంటి రప్పారప్పగాల చేతిలో పెట్టడానికి ఈ రాష్ట్రం సిద్ధంగా ఏమైనా ఉందంటే తెలియకొడుతున్నాను. అంటే భవిష్యత్తు నిర్మాణం చేయాలి, భవిష్యత్తు అంటే ఒక నమ్మకం కలిగించాలి. అలాంటి ఒక నమ్మకంతోనే ఈరోజు రాష్ట్రంలో అమరావతి రూపుదిద్దుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రుల అమరావతి రూపుదిద్దుకుంటుంది. అలాగే జీవనాడి పోలవరం అనేది ఒక జీవనాడి, ఆ జీవనాడి కూడా పూర్తవుతుంది. అలాగే భోగపురం ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోయింది. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ అయిపోతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పరుగులు పెడుతుంది. అలాగే న్యాయశాఖకు సంబంధించిన వ్యవస్థ కూడా మన కర్నూలులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక భవిష్యత్తు, అది ఒక చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీరు కోడికత్తులని, గొడ్డల పోట్లని, కత్తిపోట్లని, ఇంకా రప్ప అంటే మీకు ఈ 11 సీట్లు కూడా రావరా. కొడాలి నాని ఎక్కడైనా మార్పు చెందండి, బాధ్యతగా మెలగండి. జై హింద్. ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులందరికీ కూడా చేతులే దండం పెడుతున్నాను నేను. దయచేసి అమరావతి పైన విషయం చిమ్మకండి. వాడెవడో కారుమూరి వెంకటరెడ్డి, వాడికి బుద్ధి జ్ఞానం సిగ్గు ఎగ్గనిది లేదు. వాడు ఎంతసేపు అమరావతి పైన విషం చెమ్మడం, ఈ కూటమి ప్రభుత్వం పైన విషం చెమ్మడం తప్ప మరో పని లేదు వాడికి. అయ్యా మీరు సీనియర్ నాయకులు, అయ్యా మీరు ఇక్కడ శ్రీకాకుళంలో ఉండే అమరావతి పైన ఏంటి ఆ వ్యాఖ్యలు తెలియకొడుతున్నాను. ధర్మాన ప్రసాద్ గారు లేకపోతే కృష్ణదాస్ గారు తెలియదు. అరే ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది వైసీపీ పార్టీ కాదు, ఈ రాష్ట్ర ప్రధానికం. 5 సంవత్సరాలు వెయిట్ చేయండి, అభివృద్ధి ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం. అరే ఒక ఇల్లు నిర్మించుకోవాలి అంటే సంవత్సరాలు పడుతుంది, నెలలు పడుతుంది. అలాంటిది 33,000 ఎకరాల్లో అమరావతిని నిర్మించాలి అంటే, రాజధాని నిర్మించాలంటే ఎంత శ్రమ పడుతుందో, ఎంత కష్టతరమైన పని మీకు తెలియకొడుతున్నాను. గతంలో కూడా అధికారం కోసం అమరావతిని నిర్మిస్తాం, రాజధాని కడతాం అని చెప్పేసి మీ నాయకులు చెప్పిన తప్పుడు మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రధానికి మీకు 151 సీట్లు 22 మంది పార్లమెంట్ సభ్యులు ఇస్తే మీరు ఏం చేశారు? మోడీ గారికి ఉడిగం చేశారు. మీ నాయకుడి కేసు నుంచి బయటపడడానికి మీరు చేయలేని ప్రయత్నాలు లేవు. కానీ ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారు మీకు. ఆగండి, ఒక 5 సంవత్సరాలు ఆగండి. ఆల్రెడీగా అమరావతి అనేది సర్వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పరుగులు పెడుతుంది. అమరావతిలో 1, 2 అనేకమని మరొక 3 సంవత్సరాలు మీరు ఆగినట్లయితే అమరావతి అనేది ఒక సుందర నగరం అని మీరు చూస్తారు. మీరు ఏదైతే చెప్పారో అమరావతి ఒక శ్మశానం, అమరావతిలో పందులు ఉంటాయి అన్నారు కదా, అదే అమరావతిలోని మీకు కూడా ఇల్లులు కేటాయించబడుతుంది. అంటే మీ ప్రతిపక్ష నేతకు సంబంధించిన ఎమ్మెల్యేలకి, మీ ప్రతిపక్ష నాయకుడికి కూడా అక్కడ క్వార్టర్స్ కట్టడం జరుగుతుంది. అందులో కూడా మీరు ఉంటారు, మీరు చూస్తారు. 5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఇంకా ఆగండి. అంతేగాని ఈలోపే మీరు విసులు చెమ్మడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత మరో పక్క వాడంటాడు కారుమూరి వెంకటరెడ్డి గారు, ఈ కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పులు చేసేసింది, 30 కోట్ల అప్పులు చేసింది, 3,000 కోట్ల అప్పులు చేసింది, 3 లక్షల కోట్ల అప్పులు చేసింది అని చెప్పేసి ఏవో కారుకూతలు పోస్తున్నాడు. వాడికంటే పరిజ్ఞానం లేదయ్యా. ఎందుకంటే గత 5 ఏళ్ళలో
ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చిందో, ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసి పప్పు బెల్లలు మాత్రమే మీరు పంచిపెట్టారయ్యా. కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది అప్పులు చేసినప్పటికీ కూడా ఒక అమరావతి నగరాన్ని నిర్మిస్తూ పోలవరాన్ని కడుతూ ఈ రాష్ట్ర ప్రధానికానికి రోడ్లు వేస్తూ అభివృద్ధిని చూపిస్తుంది. అంటే మీరు పంచే పప్పు బెల్లాలు మాయమైపోయాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న ఒక నగరం అనేది ఈ రాష్ట్రానికి తలమానికంగా మారబోతుంది. ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచబోతుంది అమరావతి రాజధాని. కొద్దిగా బుర్ర పెట్టి మాట్లాడండి అయ్యా. అంటే అప్పులు చేయడం అనేది భారతదేశం ప్రభుత్వం అప్పులు చేస్తుందయ్యా. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం అప్పులు అనేది ఒక నగరాన్ని, ఒక ఆస్తిని సృష్టిస్తుంది. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి 4 మాటలు చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే ఒక ఆస్తి క్రియేట్ చేస్తారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే పప్పు బెల్లలు పంచిపెడుతున్నారని. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందో తెలియకొడుతున్నాను. మీరు అప్పుల కోసం మాట్లాడతారు, మీరు అమరావతి కోసం మాట్లాడతారు, మీరా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కోసం మీరా మాట్లాడు. ఆ స్థాయి కూడా మీకు లేదని చెప్పేసి మీకు వివరిస్తూ జై హింద్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాడి పేరు బెడశ్రావణ జడశ్రావణ నాకు తెలియదు, కానీ వాడు రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనిత గారి పట్ల కొన్ని దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనిత గారు ఏవో వాటర్ ఎన్కౌంటర్లు ప్రేరేపిస్తున్నారు, వాటర్ ఎన్కౌంటర్లు ప్రోత్సహిస్తున్నారు, ఇలా కానీ కొనసాగితే అనిత గారు రేపటి రోజు అధికారం కోల్పోతే జైలు పాలైపోతారు, కటకటల పాలు కూడా వెళ్తారు అని చెప్పేసి అంటే ఒక హోంమంత్రిని హెచ్చరిస్తున్నాడు. మరి వీడు ప్రస్తుతానికైతే ఒక హైకోర్టు లాయరు, పూర్వం జడ్జి కింద కూడా చేశారట. జడ్జి పదవి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఓడగొట్టారని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డితో అలాంటి వైసీపీ పార్టీతో మరి ఎన్ని కోట్లకు అమ్ముడిపోయాడు నాకైతే తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో ముక్కు పచ్చలారిన పసిపిల్లల జీవితాలని కామందులు చిదిమేస్తుంటే అలాంటి కామందులు శిక్షిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం పైన అనిత గారి పట్ల వీడు ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం ఏ విధంగా చూస్తూ ఉందో నాకైతే అర్థం కావటం లేదు. అరే జడశ్రావణ గారు, నీ ఇంట్లో ఉన్న ఆడకూతులకి, నీ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకి ఇలాంటి అఘాయిత్యాలు, అకృత్యాలు జరిగితే నీవు ఈ విధంగానే మాట్లాడతావా తెలియకొడుతున్నాను. నిజంగా ఇలాంటి వారిని సమాజం దూరంగా ఉంచాలి. మరి ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే వారి వెనకాతలు ఇలా జడశ్రావణ లాంటి వారు ఉండబట్టే కదా ఈ కామందులు అందరూ కూడా పేటరాగిపోతున్నారు. ఈ రాష్ట్రంలో పసిపిల్లల జీవితాలను నాశనం చేస్తున్న ఎవరినైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు. మహిళల భద్రత కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, శిక్షలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే తప్పు చేసిన వాడు తెలుసుకొని ఈ ప్రభుత్వం కానీ చిక్కినట్లయితే మనకి ఇంకా శిక్ష ఖరారైపోద్ది, దాని బదులుగా చావే శరణ్యమని చెప్పేసి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివలన రేపటి రోజు ఇంకొకటి తప్పు చేయాలంటే భయపడతారు. కానీ ఇంత చక్కగా పరిపాలన చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తాలూకా పనితీరుని ఇంత దారుణంగా విమర్శిస్తున్నాడు అంటే నిజంగా వీడి వెనకాతల ఎవరో ఉండే ఉంటారు. అది వైసీపీ పార్టీ అని చెప్పేసి నేను కరాఖండిగా నమ్ముతున్నాను. జై హింద్.